హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో టు అండ్ ఫ్రో మోషన్ ఎలా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఈవెన్ మన వెబ్ బ్యానర్స్లో కూడా సడన్గా మీకు ఒక టెక్స్ట్ లెఫ్ట్ నుండి రైట్కి వస్తుంది, మళ్ళీ అదే టెక్స్ట్ కొద్దిసేపు రైట్ సైడ్ ఆగి మళ్ళీ లెఫ్ట్కి వస్తుంది. లైక్ 50% ఆఫ్ అని ఒక టైటిల్ లెఫ్ట్ నుండి రైట్కి వచ్చి కొద్దిసేపు డిలే అయ్యి తర్వాత రైట్ నుండి లెఫ్ట్. లేదు అనుకుంటే మీకు ఈ స్క్రీన్లో కనపడినట్టు ఈ స్మోక్ ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోతుంది, కొద్దిసేపు ఆగి మళ్ళీ స్మోక్ పై నుండి కిందకు వచ్చేస్తుంది. టు అండ్ ఫ్రో అంటే మనం జనరల్గా మన రియల్ లైఫ్లో ఈ వర్డ్ అనేది ఇనుంటాం, ఎప్పుడు ఇనుంటాం అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. టికెట్ బుక్ చేస్తున్నావు కదా, టు అండ్ ఫ్రో బుక్ చేసి ఒకేసారి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పోవడానికి రావడానికి ఒకేసారి టికెట్ బుక్ చేయమని దాని అర్థం. సో టు అండ్ ఫ్రో ఈజ్ నథింగ్ బట్ లెఫ్ట్ నుండి రైట్, రైట్ నుండి లెఫ్ట్, లేదంటే స్టార్టింగ్ టు డెస్టినేషన్, డెస్టినేషన్స్ టు మళ్ళా స్టార్టింగ్ పాయింట్కి ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయాలి అన్నప్పుడు టు అండ్ ఫ్రో మోషన్ అంటారు. ఎనీవే ఒక ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు డెఫినెట్గా ఇది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు కదా, ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రిన్సిపల్. సో దీన్ని ఒకసారి మనం క్లోజ్ చేసేసి ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో టేక్ ఎ న్యూ డాక్యుమెంట్. సో ఎనీ సైజ్ లైక్ టు అండ్ ఫ్రో అనేది డాక్యుమెంట్ నేమ్. ఓకే, పిక్చర్ ఒకటి చూద్దామా? సో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్. సో ఏ పిక్చర్ చూద్దాము తీసేసుకొని, సో క్విక్ సెలెక్షన్, సెలెక్ట్లో ఇన్వర్స్. ఓకేనా? సో ఒక్కసారి మనం దీన్ని రిఫైన్ చేద్దామా, సో దట్ మనకు క్లియర్గా వచ్చేస్తుంది. ఫైన్. అలాగే ఫెదర్ కూడా ఇచ్చేసుకొని కొంచెం ఓకే, కాపీ చేసేసుకొని ఈ ఏరియాలో పేస్ట్ చేశాను. ఓకేనా? సో ఫైన్. సో ఒక రోలర్తో మనం బేస్ పాయింట్ సెట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మీరు టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. గూగుల్ కూడా మీకు గూగుల్ వెబ్ బ్యానర్ చూస్తే ఒక లెటర్ వచ్చి ఇంకో లెటర్ని టచ్ అయితే ఆ లెటర్ ఇంకో లెటర్ని టచ్ అవుతూ పోతుంటుంది. సో నేను దీన్ని డూప్లికేట్ చేసేసుకొని దీన్ని నేను ఫ్లిప్ హారిజాంటల్ చేస్తాను. ఓకేనా? బ్లాక్ అండ్ వైట్ మారుద్దామా? సో దట్ అది బ్లాక్ అండ్ వైట్, ఒక కలరు, ఒక బ్లాక్ అండ్ వైట్. ఫైన్. సో మధ్యలో లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందనేది రైట్ సైడ్ కూడా అంతే గ్యాప్ పెట్టేసుకుందాం. ఫైన్. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడుంది? లెఫ్ట్లో ఉంది. దానికి నేమ్ అలాగే ఇచ్చాను. ఈ లేయర్ ఎక్కడుంది? ఆబ్వియస్లీ రైటే కదా. సో రైట్. సో ఇప్పుడు దీనికి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఇది లెఫ్ట్కి వెళ్ళాలి, ఇది రైట్కి వెళ్ళాలి సైమల్టేనియస్లీ. సో విండోలో దానికంటే ముందు ఒక డూప్లికేట్ తీసుకుందాం. డూప్లికేట్ ఫస్ట్ టు అండ్ ఫ్రో అనే ఒకటి తీసుకొని, సో దీంట్లో దీన్ని డిలీట్ చేద్దాం. సో 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, 2 ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి, 2 అసైన్మెంట్స్. ఇదేమో సింగిల్, ఇదేమో డబుల్. సో ఈ ఫస్ట్ సింగిల్ డాక్యుమెంట్కి టు అండ్ ఫ్రో ఇద్దాం. సో టైమ్ లైన్లోకి వెళ్ళిపోయి క్రియేట్ టైమ్ లైన్, సో ఇక్కడ సెట్ చేశాను. ఓకేనా? సో సారీ, డోంట్ ఫర్గెట్, ఇది మాత్రం తప్పకుండా మీరు డూప్లికేట్ ఫ్రేమ్ తీసుకొని డెస్టినేషన్ ఇక్కడికి రావాలి. ఓకేనా? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ మధ్యలో నేను ఎన్ని ఫ్రేమ్స్? ఒక 30 ఫ్రేమ్స్ ఇద్దాం. ఓకేనా? 5. ఫైన్. సో ఒకసారి మీరు ప్లే చేయండి, అక్కడికి వెళ్ళిపోయింది. మరి రిటర్న్ రావాలిగా. సో మళ్ళీ నేను ఇంకొక న్యూ ఫ్రేమ్ తీసుకొని దీన్నే నేను ఇక్కడ రిటర్న్ పెడుతున్నాను. సో ఇది ఎండింగు, ఇది రిటర్న్ పొజిషన్. దీన్ని సెలెక్ట్ చేసి మధ్యలో ఫ్రేమ్ యాడ్ చేస్తాను. సేమ్ దానికి 30 ఉన్నాయి కాబట్టి రిటర్న్లో మాత్రం ఫాస్ట్గా రావాలి. ఓకేనా? ఫైన్. ఎందుకంటే ఊరికి వెళ్ళింది, రిటర్న్ వచ్చేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం కదా, ఫాస్ట్గా వస్తుంది. ఫైన్. సో గ్రేట్. సో ఫాస్ట్ అక్కడికి వెళ్ళి రిటర్న్లో కొంచెం స్లో వస్తుంది. ఓకేనా? మరి కొంచెం దీని డాక్యుమెంట్ సైజ్ మీరు పెంచగలిగితే ఇది కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ సైజ్ చూడండి, ఇది ఇమేజ్లో సైజ్ చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా డాక్యుమెంట్. దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం, ఒక 600, లేదంటే ఒక 500, లేదంటే 300. ఎందుకంటే మనకు వెబ్లో ఇలాంటి సింపుల్ బ్యానర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎవర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్లే చేసి చూడండి. లెఫ్ట్ టు రైట్ వచ్చేటప్పుడు స్లో వస్తుంది, వెళ్ళేటప్పుడు ఫాస్ట్. ఓకేనా? ఫైన్. సో ఇదే ఎగ్జాంపుల్ దీంట్లో చూద్దాం. ఓకేనా? ఫైన్. ఇదేంటి అంటే కొలిజన్ ఎఫెక్ట్ లాగా చేద్దాం దీన్ని. ఓకేనా? ఇక్కడ ఉంది. ఈ అమ్మాయి ఏమో కొంచెం వాళ్ళ సిస్టర్ అనుకుందాం, చిన్నపిల్ల. ఈ అమ్మాయి 3 ఇయర్స్ ఉంటాయి, ఈ అమ్మాయికి ఒక 1 ఇయర్ ఉంటుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని కొలిజన్ ఎఫెక్ట్ అంటే తెలుసు కదా మీకు. సో నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ లేయర్ తీసుకొని ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ టచ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఏమవ్వాలి? ఈ రెండింటికి మధ్యలో యానిమేషన్ ఇద్దాం, ఒక 25 ఇద్దాం. సో ప్లే చేసి చూడండి, టచ్ అయింది. మరి పెద్ద అమ్మాయి కదా, హెవీ స్ట్రెంగ్త్ ఉంది. సో ఈ అమ్మాయి ఏమైపోవాలి? అక్కడ నుండి
వెళ్ళిపోవాలి, అక్కడ నుండి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో టేక్ ఎ న్యూ ఈఎంఐ ఇక్కడికి వెళ్ళిపోద్ది టచ్ అవ్వగానే. లైక్ మనకి 2 కారు తీసుకోవచ్చు, ఇక్కడ ఒక కారు, ఇక్కడ ఒక స్మాల్ కారు, ఇక్కడ ఒక లారీ, అట్లా తీసుకొని కూడా అసైన్మెంట్ చేయొచ్చు. మనం ఎలాగ పిక్చర్ తీసేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈఎంఐ ఒక 50, ఓకేనా, స్లో. నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పెరిగిందంటే మీకు యానిమేషన్ స్లో అవుతుందండి. ఓకే, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా ఫార్ములా. ఆ ఫార్ములా లేదనుకుంటే మనకి ఈరోజు యానిమేషన్ అనే ప్రిన్సిపలే మనకి కంప్యూటర్స్లో ఉండేది కాదు. ఓకేనా, సో దీన్ని ఒకసారి మనం సైజ్ కూడా కొంచెం తగ్గించి చూద్దాము, సో దట్ మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. ఒక 400 ఇద్దాం. ఇప్పుడు చూద్దామా, చూడండి ఇది. ఓకేనా, సో ఫర్ ఎవర్ క్లిక్ చేస్తే మీరు కంటిన్యూగా చూడొచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇది మరి ఇంకొక పాపను కూడా తీసుకోవచ్చుగా మనం. ఇక్కడ ఇంకొక చిన్న పాప తీసుకొని ఈ మిడిల్ ఈ పిక్చర్ దీన్ని టచ్ అయితే ఇంకోటి వెళ్ళేటట్టు, అట్లా ఎన్నిసార్లు అయినా మీరు కొలిజన్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఈ పర్టికులర్ అసైన్మెంట్లో మనకు టు అండ్ ఫ్రో ఉంది, ప్లస్ కొలిజన్ కూడా ఉంది. ఓకేనా, కొలిజన్ అంటే లైక్ ఒక 2 వెహికల్స్ ఉన్నాయనుకోండి, ఇది హెవీ వెహికల్, ఇది స్మాల్ వెహికల్. ఈ హెవీ వెహికల్ వచ్చి స్మాల్ వెహికల్ టచ్ చేస్తే స్మాల్ వెహికల్ స్లోగా వెళ్ళిపోతుంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ to and fro and collision effects. Thank you very much for watching this Digital Vidya animation series. Take care, have a nice day.